ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దౌర్భాగ్యులము దరిద్రులమైన మమ్మలను నీ ప్రియకుమారుడైన యేసు బలియాగం ద్వారా, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా జ్ఞాపం చేసుకొని మమ్మల్ని పరిశుద్ధపరిచి నాయన నీకిష్టులైన బిడ్డలుగా చేసుకోవాలని ఆయన బలి చేశావు. అయినప్పటికీ మాలో ఉన్నటువంటి బలహీనతలు కానీ, పాపాలు కానీ, దోషాలు కానీ, అతిక్రమాలు కానీ తొలగక ఇంకా మేము సంపూర్ణులుగాను పరిపూర్ణులుగాను చేయబడలేకపోతున్నాం. నాయన, మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించనని ఆ జీవపు మాటలు వినే ధన్యత ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. గ్రహించుకునే హృదయం హత్తుకునే మనసు మా అందరికీ దయచేయండి. నీ మాటలు మా జీవితానికి ఒక గొప్ప మరి నాయన ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉండటానికి సహాయం చేయండి. మరి విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయం దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిస్సి అనే మాటని దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నిస్సి, నిస్సి అనగా మరి ధ్వజము, జెండా అని అర్థం. జెండా, ధ్వజము, పతాకము, మరి జయకేతము, ఇవన్నీ కూడా యెహోవా నిస్సికి అర్థాలు ఇస్తాయి. ఇక్కడ రెండు మాటలు ఎక్కడ చూసినప్పటికీ యెహోవా అనేది సపరేటే ఉంటుంది. యెహోవా అనే మాట ఉన్నవాడు, అది ఏదో వ్యర్థంగా ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని అనుకుంటున్నావేమో. ముందు అది నీ మనసులో ఆయన ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఉన్నవాడు అని జ్ఞాపకం చేసుకోవాలని. నీ ప్రతి విషయంలోనూ ఆయన ఉన్నాడు, నీ ప్రతి అవసరతలోనూ ఆయన ఉన్నాడు, నీ కలిగిన ప్రతి రోగ బలహీనతల్లోనూ నువ్వు చేస్తున్న ప్రతి క్రియలోనూ ఆయన ఉండాలి. అది నువ్వు గమనించవలసిన విషయం. కనుక ఉన్నవాడు ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు గనక ఇక్కడ యెహోవా నిస్సి అనగా ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకు ఉన్నవాడు, నీకు తోడుగా ఉన్నవాడు అని అర్థం. కనుక నిస్సి అనగా ధ్వజము, జయకేతము, జెండా, పతాకము అని చెప్పుకోవచ్చు. ఒక మనిషి జయం పొందినప్పుడు, ఒక దేశం మరి జయించినప్పుడు జయకేతంగా జెండాను ఎగరవేస్తారు. ఏ ప్రాంతంలో అయితే ఆ మనిషి జయించి ఎంతవరకు ఏ రాజుని, ఏ రాజ్యాన్ని, ఏ ప్రదేశాన్ని వాళ్ళు జయించారో అక్కడ జయకేతంగా జెండా సూచనగా ఉంటుంది. ఇంతవరకు మేము పోరాడి జయించి మేము విజయాన్ని పొందామని సాంకేతంగా జెండాని ఎగరేస్తారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మరి జయకేతం ఎగరేయాలి అంటే తప్పకోకుండా యెహోవా ఉండాలి. యెహోవా లేకపోతే నీ జీవితంలో జయము లేదు. యెహోవా లేకపోతే నీ బ్రతుకులో ఒక ఉత్సాహము, సంతోషము లేదు. భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ఆగస్టు 15 ప్రతి వాళ్ళు జయకేతం ఎగరేస్తారు. మరి నీవు ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, దేవుని నమ్ముకున్నవాడుగా, ఒక క్రైస్తవుడిగా నువ్వు క్రీస్తే నా జయకేతం అని ఎప్పుడైనా నీ జీవితంలో జయాన్ని పొంది ఎగరేయగలుగుతున్నావా? లేదంటే నీలో క్రీస్తు లేడు అన్నమాట. క్రీస్తు ఉన్నట్లయితే తప్పకోకుండా క్రీస్తు అనగా నిస్సి అనే మాటకి కొన్ని మాటలు చెప్పుకోవచ్చు. రక్షణ, జయము, దేవుని కృప, మరి దేవుని నిత్య సంకల్పము, విజయ పతాకం. అది దేవుడే బలము, దేవుడే విజయకు మూలము, దేవుని ప్రజల నాయకత్వం వహించేది ఆయనే. ఆయన వల్ల మాత్రమే, ఆయన శక్తి వల్ల మాత్రమే నీ జీవితం కానీ, నా జీవితం కానీ మరి ఆ విజయకేతాన్ని విరిగించగలం. నువ్వు ఆయన లేకుండా నీవు నిస్సి అని చెప్పలేవు.
ఆయనే నిశ్చయిగా ఉన్నాడు. ఆయనే నీకు జయాన్ని ఇవ్వగల సమర్థుడైన ఆయన. ఏ సంకటాలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా నీ జీవితానికి ఆయన జయిస్తాడు. యోబు అన్నాడు, ఈ లోక జీవితమే ఒక యుద్ధ భూమి అన్నాడు. యుద్ధములో పోరాటం అన్నాడు జీవితం. అవును, మానవులు కూడా చాలా సార్లు అంటాడు మరి బ్రతికే పోరాటం అని. అవును, నిజమే, ఈ బ్రతుకు ఒక పోరాటం. క్రైస్తవ జీవితం ఇంకా పోరాటం. క్రైస్తవ జీవితం చాలా పోరాట జీవితం. అటువంటి పోరాట జీవితంలో నీకు నీవుగా నీతిమంతుడిగా తీర్చబడలేవు. నీకు నీవుగా దేన్ని సాధించలేవు. నీకు నీవుగా దేనిలోనూ జయం పొందలేవు. నీకు కావలసింది యెహోవా నిస్సి. ఆయనే జెండాగా నీకు ఉండాలి. ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితంలో జయాన్ని చూడగలవు. దేన్నైనా సాధించగలవు. దేంట్లో అయినా నువ్వు మేలు పొందగలవు. కనుక గమనించాలి, యెహోవా నిస్సి అంటే మన బ్రతుకులో ఆయన యెహోవాగా ఉన్నాడు. ఈ సందర్భం ఎప్పుడొచ్చిందంటే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీయులు సీను అరణ్యానికి వచ్చారు. అక్కడి నుండి బయలుదేరి మరి వారు ఇంకా ముందుకు సాగుతూ ఉంటూ రెఫీదీముకు వచ్చారు. అక్కడ ఆ ప్రాంతాన్ని అమలేకులు ఆక్రమించి ఉన్నారు. అమలేకులు అనగా వారు మరి యోషావు సంతానం. అమలేకు అనే వాడి వంశముకు చెందిన వాళ్ళు, ఆ యొక్క అమలేకు బిడ్డలుగా వాళ్ళు అభివృద్ధి పొందిన వాళ్ళు. వాళ్ళ సంచార జీవులు ఎక్కడ పడితే అక్కడ జీవిస్తారు. వాళ్ళు కొద్ది దినాలు ఇక్కడ, కొద్ది దినాలు అక్కడ ఉంటున్న వాళ్ళు జీవిస్తూ ఉన్న సమయంలో వాళ్ళు ఆ ప్రాంతానికి, రెఫీదీము ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉంటున్నప్పుడు ఆ ప్రాంతము గుండా ఇశ్రాయేలీయులు ప్రయాణం వచ్చినప్పుడు వాళ్ళు అడ్డుకున్నారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుకోవచ్చు నా జీవితం సాఫీగా సాగిపోతుంది, నా బ్రతుకి అడ్డు లేదు, నాకు ఏ ఆటంకాలు లేవు, నేను సాగిపోతాను అనుకోవచ్చేమో. అనుకోని రీతిగా అమలేకులు లాంటి శరీర సంబంధమైనటువంటి క్రియలు కానీ, శరీర సంబంధమైన పరిస్థితులు కానీ నీకు పరిస్థితులు కానీ నీకు సంక్రమించవచ్చు. అటువంటి సంక్రమించినప్పుడు నీవు నీ ప్రయాణాన్ని సులువుగా ఈజీగా సాగించలేవు. వారెంతో మరి ఛేదించి ఎన్నో దినాలు ప్రయాసలు పడి అక్కడి వరకు వెళ్ళినప్పటికీ మొట్టమొదటిగా ఇశ్రాయేలుని ఎదుర్కొన్న వాళ్ళు అమలేకులే. అమలేకులు స్వార్థపూరిత బుద్ధి గలవారు. వాళ్ళు మరి ఎక్కువగా స్వార్థ ప్రియులు వాళ్ళు కనుక వాళ్ళు ఇశ్రాయేలుని చూసి ఎప్పుడు ఏశావుకి యాకోబు సంతానానికి ఎప్పుడు పడలేదు. యాకోబుకి ఆయనకి ఎప్పుడు విరోధముగానే ఉండేది. కనుక ఏశావు సంతానము గనక వాళ్ళు మరి ఈ ఇశ్రాయేలీయుల అభివృద్ధిని చూడలేకపోయినారు. వీళ్ళ ఎదుగుదలను చూడలేకపోయారు. వీరి యొక్క ప్రయాణాన్ని చూడలేకపోయారు. వీరి యొక్క జనాంగాన్ని చూడలేకపోయారు. వీరు 70 మందిగా వెళ్ళి 7 లక్షల జనాంగముగా తిరిగి వస్తున్నారంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్ళు. కనుక నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒక్కొక్కసారి నీ ఎదుగుదలను చూసి సహించలేని అపవాది ఉండొచ్చు, సహించలేని స్థితి కలిగిన మనుషుల జీవితంలో ఉండొచ్చు. నిన్నే విధంగా పడేయాలి, ఏ విధంగా నిన్ను లోబర్చుకోవాలి, ఏ విధంగా నీకు నష్టాలు దయచేయాలి, ఏ విధంగా నిన్ను కృంగగొట్టాలని అనేకమైనటువంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రయాణం సాగించాలంటే సాఫీగా వెళ్ళదు. అడ్డంకులు తప్పవు. అడ్డంకులు అవరోధించాలి అని అంటే నీకు యెహోవా తోడుగా ఉండాలి. యేసు ప్రభు వారు చెప్పినారు, నేను సదాకాలం నీతో ఉంటాను అని. కనుక ఆయన ఉండాలి నీకు. ఆయన ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితం సాగుతుంది. అక్కడ రెఫీదీముకి వెళ్ళినప్పుడు వాళ్లతో యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధం చేసేవలసి వచ్చినప్పుడు మోషే ఉన్నాడు, మరి అట్లాగే అహరోను ఉన్నాడు, కనుక యెహోషువ కూడా ఉన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, వీళ్ళతో మీరు యుద్ధం చేయండి,
మీరు వీళ్ళతో యుద్ధం చేయండి, నేను కొండ మీదకి వెళ్తాను, శిఖరానికి వెళ్తాను, అక్కడికి నా దేవుని కర్రను తీసుకుని నేను వెళ్తానంటాడు. దేవుని కర్రను తీసుకుని ఆయన వెళ్తానంటాడు. ఆ దేవుని కర్రను తీసుకొని ఆయన మరి ఆ కొండ మీదకి వెళ్తాడు. అక్కడ చూడండి ఆ మాట ఎక్కడుందో. కొంతమంది యుద్ధం చేయటానికి వారిని ఏర్పరిచి అమలేకులతో యుద్ధం చేయి, దేవుని కర్ర, దేవుని తోడు, దేవుని కర్ర, దాని ద్వారానే ఇశ్రాయేలుని నడిపించాడు. దానికి పేరు పెట్టాడు దేవుని కర్ర అన్నాడు. ప్రియ సహోదరి, ఈ రోజు నీకు దేవుని కర్ర అన్నది. దాన్ని ఎప్పుడైనా నువ్వు అనుసరిస్తున్నావా? నీకు లేదనుకుని క్రైస్తవుడు దేవుని కర్ర లేదనుకుంటున్నాడు. నీ వాక్యమే దేవుని కర్ర, నీ వాక్యమే దేవుని యొక్క కర్ర. దాన్ని ఉపయోగించి ఎవరు కూడా మరి అపజయాలు పొందలేదు ఈ రోజు వరకు. దాన్ని ఉపయోగించాలి. మరి అమలీకులు తిరగబడినప్పుడు అసలు అమలీకులకి యొక్క సూచన ఏమిటో తెలుసా? శరీర కార్యాలు, శరీర సంబంధమైనటువంటి శోధనలు. మరి శరీర కార్యాలు నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఎదక్కోకుండా చేసే స్థితి అది. అమలేకులు ఇశ్రాయేలు ఎదుగుదలను, ఇశ్రాయేలు కానాను పాలు తేనెలు కారే దేశానికి వెళ్ళకోకుండా అడ్డుకోవటానికి మొదట అడ్డపడ్డారు. నీ ఆత్మీయ జీవితంలో కూడా నీ శరీర సంబంధమైనటువంటి కార్యాలు అనేకమైనవి, దేశం కానీ, కక్ష కానీ, అసూయ కానీ, అనేకమైనవి, మత్సరములు కానీ, ఇవన్నీ కూడా నీ జీవితంలో అడ్డుకుంటాయి. నీ జీవితాన్ని నిన్ను సాఫీగా వెళ్ళకోకుండా నీకు ఎదురు నుండి సైతాను ద్వారానో ఎదురు వారి ద్వారానో నీకు సంభవించినప్పుడు నీవు గమనించవలసింది ఏమిటంటే, నాకు యెహోవా నిస్సిగా ఉండాలి, ఆయన మాత్రమే నా జీవితంలో ఉంటే నేను ముందుకెళ్ళగలను అనుకుంటాడు. అప్పుడు దేవుని కర్ర పట్టుకుని శిఖరానికి వెళ్తానన్నాడు. చదవమ్మా అక్కడ. చేసి కనుక యెహోషువ ఏం చేశాడు? యుద్ధానికి సిద్ధపడి వాళ్ళని తీసుకుని వెళ్ళి యుద్ధం చేస్తూ మొదలు పెట్టాడు. యుద్ధం నడుస్తూ ఉంది. వీళ్ళ ముగ్గురు కలిసి ఏం చేశారంటే కొండ శిఖరం మీదకి వెళ్ళారు. కొండ శిఖరం ఎక్కడం అంటే దేవుని దగ్గరగా వెళ్ళటం, దేవుని సన్నిధికి వెళ్ళటం. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా దేవుడు కొండల మీదే ఉంటాడని ఆ ఇశ్రాయేలీయులు నమ్మేవారు. ఈనాడు కూడా కొండల మీదే ఎక్కువ దేవాలయాలు కడుతున్నారు భారతదేశీయులు కూడా. ఆనాటి ఆచారం అది. కనుక ఆ కొండ శిఖరం మీద అంటే దేవునికి దగ్గరగా వెళ్ళాడు మోషే. అతనితో అహరోను వెళ్ళాడు, హూరు అనేవాడు వెళ్ళాడు. వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి కొండ శిఖరం ఎక్కారు. ఎక్కి అది మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తూ వచ్చారు. అంటే ప్రార్థన చేసినప్పుడు అని అర్థం. చేతులు ఎప్పుడు పైకెత్తుతావంటే దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని పట్ల నీ యొక్క నీ యొక్క నిరాశ స్థితిని, నీకున్న కష్టాన్ని దేవునికి చెప్పుకొని చేతులెత్తి ప్రార్థన చేయటాన్ని అర్థం. చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. దించినప్పుడు ఎంత చేపెత్తుతాడు? మరిక ఆయన చాలా వయసు మీరిపోయింది మోషేకి. కనుక అటువంటి సమయంలో చెయ్యి నిలుపుకోకపోలేప్పుడు మరి పక్కన ఉన్నటువంటి అహరోనులు ఓరు ఇద్దరు చెరో పక్క నుండి ఆ చేతులకి రాళ్ళు బేర్చి పైకి పెట్టి ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థించేటట్టే ఆయన అలాగే ఉంచి వాళ్ళ బోట్ ఉన్నారు. వాళ్ళ బోట్ అంటే సహాయం చేశారు. కనుక వాళ్ళ సహాయం చేసినంత కాలము ఇశ్రాయేలీయులు గెలిచారు. ఇశ్రాయేలీయులు గెలిచారు. కనుక చూడండి అక్కడ ఉన్నప్పుడు అస్తమించు వరకు ఉదయం అంతా ప్రార్థన చేశాడు. నీ ప్రార్థన నా ప్రార్థన ఎంత? 10 నిమిషాలు, ఒక అరగంట. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు, అస్తమించే వరకు ఏం చేశాడు మోషే? ప్రార్థన చేశాడు దేవునికి. అయ్యా
ఆ భయంకరమైనటువంటి ఐగుప్తి శర నుండి విడిపించి నడిపించి ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ఈ అమలేకులు మాకు అడ్డుగా వచ్చారయ్యా, వీళ్ళని జయించాలంటే మా వల్ల కాదయ్యా, నీకే మొరపెడుతున్నామయ్యా నువ్వే అని మరి అస్తమించి వరకు ప్రార్థన చేశాడు మోషే. అప్పుడు తప్పుకోకుండా దేవుని సహాయం, దేవుడు మరి ఆ తోడు ఉండటం వల్ల యుద్ధము యెహోవాది, దేవుడే యుద్ధము చేశాడు. యుద్ధము చేసి అమలేకుల్ని మరి యెహోషువ ద్వారా మరి జయము సాధించారు. అక్కడ జయం పొందినప్పుడు అప్పుడు చూడమ్మా మాట, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమలేకులను అది కనుక అమలేకులు అడ్డు తగిలేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు మంచి స్వభావం కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడు ఉంటారు కాబట్టి వాళ్ళని ఈ లోకంలో లేకుండా తుడిచేస్తానన్నాడు. సౌలు కాలంలో కూడా అమలేకుల మీద పంపించి వాళ్ళని శుభ్రంగా తుడిచేసారా అంటే ఎద్దుల్ని దీంట్ని పట్టుకొచ్చారు, బలిసిన వాటిని. దేవునికి కోపం వచ్చింది. అమలేకులను తుడిచేస్తానన్న దేవుడు మరి వీళ్ళకి రాజ్యం ఇచ్చినప్పుడు కూడా మొదటి రాజు అయిన సౌలుకు కూడా ఈ వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు తుడిచేసిరా, శుభ్రంగా నాశనం చేసిరా. అమలేకులు ఇందాకే చెప్పాను మీకు, ఈ అమలేకులు శరీర కార్యాలకి సూచన. నీలో ఉన్నటువంటి శరీర సంబంధమైన కోరికలు కానీ, ఆశలు కానీ, నీ శరీర సంబంధమైన పాపాలు కానీ, దోషాలు కానీ, కక్షలు కానీ, అసూయలు కానీ, మరి ఇంకా మత్సరాలు, అనేకమైనవి కార్యాలకు సూచన. ఒక మనిషి ఆత్మీయంగా ఎదగాలి అనంటే మరి శరీర కార్యాల్లో చచ్చిపోవాలి, శుభ్రంగా తుడిచేసుకోవాలి, లేకుండా చేసుకోవాలి. అప్పుడే వాడు ఒక క్రైస్తవుడిగా, ఒక క్రీస్తుని నమ్మిన వాడిగా జయకేతాన్ని ఎగరవేయగలడు. అది మనము సూచనగా మనం గమనించవచ్చు. ఇక్కడ వీళ్ళు కూడా దేవుడు అంటున్నాడు, వాళ్ళని శుభ్రంగా భూమి మీద లేకుండా తుడిచేస్తాను అని చెప్పినప్పుడు, కనుక మోషే చేతులు ఎత్తినప్పుడు ప్రార్థన చేసినప్పుడు గెలుపు పొందారు. కనుక అప్పుడు మోషే ప్రార్థన పైకి పూర్తిగా దేవుని మీద ఆధారపడి బలమైన ప్రార్థన చేసి జయాన్ని పొందారు. కనుక ఈ రోజు వరకు కూడా మరి నీకు కూడా ఒక ధ్వజం ఉన్నది. ఒక మరి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25, ఈయన తన ద్వారా ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించి క్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి వచ్చేవారు అది యేసు ప్రభు వారు నిన్ను రక్షిస్తాడు. నువ్వు కార్యాలు చంపుకో, నువ్వు ఆయన పక్షాన్ని రా, ఆయన నీ కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 33-34 కూడా చూడండి. 8:33-34 దేవుని మీద ఏర్పరచబడిన వారి మీద అపవాదికి స్థానము లేదు. ఎవరైతే దేవుడు పిలిచి వాళ్ళని దేవుడి దాసుడిగా, పనివాడిగా, దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా ఎవరినైతే ఆయన నిర్ణయించుకుంటాడో వాటికి విరోధి లేడు, శత్రువు లేడు. చదవమ్మా. నీతిమంతులుగా తీర్చువాడు ఆయనే. శిక్ష ఎవరు విధిస్తారు? తప్పు చేస్తే ఆయనే. ఎదురున్నటువంటి శత్రువుకి గాని, పరపక్షమున ఉన్నవాడికి గాని, నీకు గాని శిక్ష విధించేవాడు దేవుడే, ఆయనే క్రీస్తు. కింద ఉంటుంది చూడమ్మా. ఆయనే జయకేతం వెలిగించాడు, ఆయన మరణాన్ని జయించాడు. నీకు కూడా మరణం లేకుండా నిన్ను కూడా జయకేతం ఎగరేస్తాడు. ఆయనే నిశ్చిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మృతుల్లో నుంచి లేచాడు, మరణాన్ని
నుండి జయాన్ని సంపాదించి జయ పతాకము మరి ఎగరవేశాడు. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? మోషేలాగా ప్రార్థన చేయాలి. మోషేలాగా ఎప్పుడు ప్రార్థన చేయాలి. చూడండి, మరి ఎబ్రియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములు అంటాడు. తొందరగా చదవాలి, 4 మాటలు ఉన్నాయి. కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ఆయన సింహాసనము ఎదురకు కృపాసనం వద్దకు వెళ్ళుదాము. ఆయన కృపా సింహాసనము వద్దకు వెళ్ళి జయకేతం ఎగరేస్తాం. కనికరింపబడదాం. ఆయన ద్వారా కనికరింపబడి ఆయన ఏర్పాటు చేసిన బిడ్డలుగా ఉందామంటున్నాడు. పేతురుకు శోధన వచ్చింది. ఆ శోధనలో కూడా అట్లా చేశాడు. బలహీనతలో లోకసువార్త 22:32 చూడండి. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు అక్కడ పేతుర్ని. లోకసువార్త 22:32, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నీవు మార్పు చెంది మనసు తిరిగి దేవుని సేవకుడిగా అపోస్తులుడిగా తిరిగి నీ జీవితాన్ని దిద్దుకొని నీలో ఉన్న సంశయాలు, సందేశాలు, అవిశ్వాసాన్ని పోగొట్టుకున్నప్పుడు అది నువ్వు జయకేతం ఎగరే నీ యొక్క పరిచర్యలో. కనుక చాలాసార్లు శోధనలో కూడా పేతురు పడిపోయినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ధైర్యపరిచాడు. బలహీనతలో ఎబ్రీ 4:15 చూడండి. 4:15, 16 చదివాము ఇందాక. కాను గాని అది కనుక ఆయనలాగా మనం జయకేతం ఎగరేయాలి. పాపము లేనివాడు గనక ఆయనను మరణము ఆయన్ని బంధించలేదు, మరి సమాధి ఆయన్ని బంధించలేదు. ఆయన జయకేతంగా 3వ దినాన్ని జయకేతంగా ఈ లోకానికి వచ్చాడు. కనుక గమనించాలి. కనుక మరి కొన్ని మాటలు తొందరగా చూసుకుందాం. కీర్తన 25. కీర్తన 25. దేవుడిచ్చిన రక్షణ బట్టి నువ్వు జయ ఉత్సాహం చేయాలి. జెండా పట్టుకుని ఆయననే మన జెండా, ఆయన రక్షణే మనకు జెండా. ఆయన ఇచ్చినటువంటి రక్తం చిందించిన రక్తం ద్వారా పొందిన రక్షణతో జయోత్సాహంతో మనం ముందుకెళ్ళాలట. 64 చూడమ్మా కీర్తన. అరవై అధ్యాయం 4వ వచనం. ఒక ధ్వజాన్ని ఇచ్చి సత్యాన్ని అనుసరించి నడిచే వాళ్ళకి ఒక ధ్వజాన్ని ఇచ్చావు. సత్యం అనే ధ్వజం. క్రీస్తే మనకు ధ్వజం. యేసుక్రీస్తే మన జెండా, యేసుక్రీస్తే మన పతాకము. యేసుక్రీస్తును నువ్వు ఊరేగించి జెండా అట్టుకుని తిరిగినప్పుడు నీ జీవితంలో జయాన్ని పొందుతావని అర్థం. కనుక యెషయా గ్రంథంలో 11:12 కూడా మాట ఉంటుంది చూడు. యెషయా గ్రంథం 11:12. ఒక ధ్వజమును నిలబెట్టును. ఆ ధ్వజము నిలబెట్టును. ఎవరో ధ్వజం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. చదవమ్మా, మళ్ళీ ఇంకో మాట ఉంది అక్కడ. భ్రష్టులైపోయిన ప్రతి వ్యక్తిని ఇశ్రాయేల్లో కాదు, ఈరోజు క్రైస్తవులు కూడా చాలా మంది భ్రష్టులైపోతున్నారు. క్రీస్తుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి భ్రష్టత్వం పొందుతున్నారు. వారి కొరకు ఒక ధ్వజాన్ని పెట్టాడు ఇక్కడ. ఆ ధ్వజం యేసుక్రీస్తే. ఆ రోజుని సమకూర్చాడు. ఈ రోజుని చెడిపోయిన వాడిని నిలబెట్టడానికి ఒక ధ్వజాన్ని స్థిరపరిచాడు ఆయన. కనుక పరమగీతాల్లో ఒక మాట అంటాడు చూడు. పరమగీతాలు 2:4. రెండు 4.
ప్రేమను ధ్వజంగా ఎత్తాడు ఆయన. ఆయన నిన్ను ఎప్పుడు కూడా తన యొక్క వాక్యపులో పెరుగుతున్నాడు. హిందూసాలు అంటే తిండి కాదు, వాక్యాహారం నీకు ఇస్తున్నాడు. నిన్ను తీసుకెళ్ళి అక్కడ తన ప్రేమే ఒక ధ్వజముగా ఎత్తాడు. నా ప్రేమను మీరు పొందు, నా ప్రేమే నీకు నిస్సి, నా ప్రేమే నీకు ధ్వజము అని ఆయన మనల్ని తన వాక్యములో పెంచిన వాళ్ళకి ఆ ధ్వజాన్ని, ఆయన ప్రేమ ధ్వజాన్ని ఎత్తాడు ఆయన. యోహాను సువార్త 16:33 చూడండి. 16:33. శ్రమ కలుగును, జయించి ఉన్నాను, మీరు కూడా జయించండి. శ్రమలు తప్పవు, శోధనలు తప్పవు, నిందలు తప్పవు, బాధలు తప్పవు, కానీ నేను జయించాను, మీరు కూడా జయించండి. యేసుప్రభు మాట ఇది, యేసుప్రభు చెప్తున్న మాట. పరిశుద్ధాత్ముడు ఇంకో మాట అంటాడు రోమపత్రిక 8:37. అన్ని మనం ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారానే మనం అన్నిటిలో విజయాన్ని పొందుతున్నాం. ఆ నిశ్చయని మనము కూడా అనుభవిస్తున్నాం ఈ రోజున. వాళ్ళు ఆ మోసే, యెహోషువ, అహరోను, మరి ఎవరు ఆ ఇశ్రాయేలు ఏ విధంగా యెహోవా నిస్సి అని చెప్పగలిగారు, మరి ఈ రోజున కూడా నువ్వు నేను చెప్పగలం. 1 కొరింథీ 15:57 చూడండి. 15:57. మనకి ఆయన ద్వారా మాత్రమే మనకు జయం అనుగ్రహిస్తున్నాడు. కనుక ఎక్కువ మాటలు చెప్పుకోలేము, సమయం ఎక్కువైపోతుంది. కనుక ఆయన ద్వారా మాత్రమే మన దేశం. ఆనాడు వాళ్ళు ఎగరేసినటువంటి నిస్సి ఈ రోజున క్రైస్తవుడు క్రీస్తు ద్వారా నువ్వు ఈ లోకానికి ఒక చీకట్లో ఉన్న వారికి, మరి క్రీస్తుని ఎరగని వారి దగ్గర నీ ధ్వజాన్ని నువ్వు నిలబెట్టాలి. అందుకు స్తోత్రం అంటున్నాడు. పోరాడాలి, మనం పోరాడాలి. క్రైస్తవుడు పోరాటం. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు 2 కొరింథీ 2:14 అంటాడు, ఆయన ఊరేగిస్తున్నాడు. విజయోత్సవ పతాకంతో ఊరేగిస్తాడు. ఎప్పుడు ఊరేగిస్తాడు? నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞలు విని, ఆయన మాట ప్రకారం బతికి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసి, ఆయనకి న్యాయమైన స్థితిలో నువ్వు జీవించినట్లయితే నిన్ను విజయోత్సవంతో ఊరేగిస్తాడు ఆయన. కనుక నువ్వు పోరాడాలి. పోరాటం అనేది తప్పదు. ఆనాడు అమలీకులతో పోరాటానికి యెహోషువ ఎంత పట్టుదలతో మరి వెళ్ళి పోరాడి గెలిచాడు. ఆయన చాకు శక్యము అని ఉంటుంది, ఆయన బాహుబలము ద్వారానే ఉంటుంది. నీకు నాకు ఆయన ఎదుర్కోవటానికి వాక్య బలం ఇచ్చాడు ఈ రోజుని, ఆత్మబలం ఇచ్చాడు ఈ రోజుని. అటువంటి దానితో నువ్వు జయించగలవు. అందుకే ఆఖరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 నుంచి చూసుకున్నట్లయితే కొన్ని మాటలు ఉంటాయి అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, అపవాది శక్తిని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచము అనగా రక్షణను ధరించుకొనుడి. తర్వాతమ్మా, ఏలయనగా మనం పోరాడిన శరీర సంబంధమైన మనుషులతో కాదు, ఈ లోకంలో ఉన్న ప్రధానులైన మరి అపవాది యొక్క ప్రధానులు ఈ వాయుమండలంలో అనేక మంది ఉన్నారు. వారితోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోక నాదులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం అంటున్నాడు. మనం అనుష్యము వాళ్ళే అడ్డుగా ఉంటారు, వాళ్ళే అమలీకులు. మనకి అమలీకులు ఎవరంటే వాళ్ళే. వాళ్ళు నీ శరీరాన్ని పట్టుకుంటారు, వాళ్ళు నీ శరీర క్రియల్ని రేపు చేస్తారు, వాళ్ళు నీ క్రియలను ఉత్తేజపరుస్తారు వాళ్ళు. కనుక
వాళ్ళతో మనం పోరాడాలి. మనుషులతో పోరాడితే ఏముంటుంది? మనుషులతో ఏం వచ్చేది ఏమీ లేదు. వాడితో పోరాడటానికి ఒక్కటే కారణం, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పోరాటానికి మోసే చేసింది ఏమిటంటే ప్రార్థన. మనం కూడా అట్లాగే ఉండాలి. చూడు తర్వాత 13లో అంటాడు, ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వాడైన శక్తిమతులగినట్లు గౌరవంగా కలిసి రక్షణను ధరించుకోండి, పోగొట్టుకోవద్దు. తర్వాత 14 విడిచిపెట్టావు. ఎలానగా నడునకు సత్యమైన దట్టును కట్టుకొనుడి. సత్యమును ధరించుకుని ఉండాలి. వాక్యాన్ని, క్రీస్తును ధరించుకోవాలని. నీతి అను మైమెరుపు తొడుక్కోవాలి. మైమెరుపు అనగా పైన మెరిసే కోటు, పిటి కోట్ అంటారు. ఇప్పుడు నీతిని ఇప్పుడు పిటి కోట్ అంటారు. దాన్ని బయట కోట్ మీద కోట్ వేసుకుంటారు, పెటి కోట్. కానీ అటువంటి దాన్ని ధరించుకో. పాదములకు సమాధాన సువార్తను కలిగి సిద్ధ మనసును పెట్టుకో. జోడును తొడుక్కో, నిలబడు, నీకు పోరాడు. ఇవన్నీ నీకు అవసరం. అవన్నీ యెహోవా మా వల్ల మాత్రమే నీకు దొరుకుతాయి. చేతిని కర్రను పట్టుకుని వెళ్ళి ఉట్టి చేతితో ప్రార్థన చేయలేదు. ఇది దేవుని కర్ర. మాకు ఐగుప్తులో నుంచి ఈనాటి వరకు కాపాడుకొచ్చిన కర్ర ఇదే. ఆ ఐగుప్తు రాజును ఓడించిన కర్ర ఇదే. మరి అనేక అద్భుతాలు చేసిన కర్ర ఇదే. కానీ ఆ కర్ర వాక్యంగా నీకుంది. ప్రతి విషయంలో సత్యం అనే దట్టు కట్టుకోవాలి. సత్యము నీకు లేకపోతే, క్రీస్తు లేకపోతే నీకు నాకు విజయం లేదు. అందుకే వాళ్ళన్న 16లో చూడండి, ఇవన్నీ విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులు అవ్వండి. విశ్వాసం అనే డాలు పట్టుకోండి. ఎటువంటి సమస్య వస్తున్నా దాన్ని ఎదుర్కోండి. దాన్ని విశ్వాసం, దేవుని విశ్వాసమే నీకు శత్రువు నుండి ప్రతి సమస్యకు విశ్వాసాన్ని ఎదుర్కొనేది అదే నిన్ను. కనుక దాన్ని పట్టుకోమంటున్నాడు. తర్వాత ధరించుకొనండి. తర్వాత మాట ముఖ్యమైనది, ఆత్మ వలన ప్రతి సమయమునందును అది శత్రువు అమలేకులు రావచ్చు. అమలేకులు నీ జీవితంలోనికి రావచ్చు. అమలేకుల్ని నీ శరీరాన్ని శోధించవచ్చు, నీ మనసును శోధించవచ్చు, నీకు అనేకమైన ఇబ్బందులు కలగజేయచ్చు. కానీ నువ్వు సిద్ధముగా ఉండాలి. ఇవన్నీ మరి పొందాలి అనంటే ఆయన మాత్రమే ఉండాలి. ఆయన వల్ల మాత్రమే సాధ్యం. ఇవన్నీ ధరించుకొని మనం పోరాడాలి. మరి పోరాడినప్పుడు ఎప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసి మెలకుగా పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. పూర్ణ పట్టుదల అన్నాడు. మళ్ళీ మామూలు పట్టుదల అనలేదు ఆయన. పూర్ణ పట్టుదలతో మెలకుగా ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు పట్టుదల, నేను సాధించాలి, నాకున్న శోధన, నాకున్న ఇబ్బంది, నాకున్న శ్రమ, నాకున్న సమస్య తొలగిపోవాలి అంటే దేవుని కర్ర వాక్యం, సత్యం అనే దట్టు పట్టుకుని చేతులెత్తి ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రార్థన చేశాడు మోషే. అతను బలహీనం అయినప్పటికీ వారు సహాయం చేశారు. సహాయం చేసినప్పుడు వారు ఇశ్రాయేలీయులు గెలిచారు. ఇశ్రాయేల్ మరి నువ్వు నేను గెలవలేమా? ప్రార్థన చేయాలి. యెహోవా నిస్సి, ఆయనే ధ్వజము, ఆయనే పతాకము, ఆయనే జయకేతము, ఆయనే మన జీవితాలకి, మన బ్రతుక్కి ఒక ధ్వజమైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు ఉంచాడు ఈ లోకంలో. ఆయన్ని వెంబడించినట్లయితే తప్పకుండా నీ జీవితంలో, నా జీవితంలో మనము జయాన్ని పొందగలము. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.